చాలా మంది మనం రాపించుకుంటున్నప్పటికీ ఒక చిన్న అనుమానం నెలకొచ్చు. వీళ్ళు రాస్తున్నారు, వస్తాయా రావా ఏంటి అని ఒక భాగం. మనం ఎందుకు రాస్తున్నామంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తారని ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు కదా. అలాగే పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో సిపిఐ నాయకత్వంలో ఇల్లు లేని పేదలకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో సెంట్లు చొప్పున ఇవ్వాలని అర్జీలు రాస్తా ఉన్నాం. ఈ రోజంతా రాసి రేపు ఉదయం 10 గంటలకి మీరంతా ఇక్కడికే వచ్చి ఊరేగింపుగా వెళ్ళి దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం సచివాలయంలో ఈ అప్లికేషన్లన్నీ ఇచ్చి రావటం అనేది జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తా అన్నాడు. మనం ఏమంటున్నాం అంటే పెరిగిన ఇసుక ధరలు, పెరుగుతున్న ఇసుక ధరలు, పనుల ధరలు పెరిగినాయి కాబట్టి ఇంకో 1 లక్ష అదనంగా పెంచి 5 లక్షలు ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఇది మనం పెట్టగలనే రేపు వస్తుందేమని కూడా కళ్ళు జరగద్దు. పెట్టిన తర్వాత మనం 1కి 2 సార్లు మనోళ్ళు కబుర్లు చేసినప్పుడల్లా వెళ్తూ ఉంటే మనకి గ్రామాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. నాకంటే మీకే బాగా వచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు వస్తుంది. దీనికి ₹1 కూడా మీరెవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఖర్చు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేద ప్రజల కోసం, ఇల్లు లేని నిరుపేదల కోసం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అద్దెకునే వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ఇంటి వారు మేక్ కొట్టాలన్నా పర్మిషన్ ఉండాలి, లైట్ వేసుకోవాలన్నా పర్మిషన్ ఉండాలి. ఈ బాధ ఒకటైతే కుటుంబాలు పెద్దవి అయిపోయి ఉన్న సొంత ఇల్లు చిన్నదైపోయి మనం చేయలేదు ఎట్లాగా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ ఇళ్ల స్థలాల సమస్య మనకి మంచి అందొచ్చింది. సాధించుకుందాం, పోరాడి సాధించుకుందాం. సాధించేంత వరకు కూడా పోరాడదామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నా పేరు అజయ్ కుమార్, గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ. ఈయన గారి పేరు శివ గారు, ముప్పాళ్ళ శివ శంకర్రావు. ఈ తాడికొండ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి. ఈయన గారి పేరు హనుమంతరావు గారు, జిల్లా కమిటీ సభ్యులు. అలాగే ఈశ్వరరావు గారు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. వీళ్ళు ఇక్కడే సాయంత్రం వరకు ఉండి రాస్తారు. కరీముల్లా గారు అసలు ఆయన అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమ నాయకుడు. నిన్నటి నుంచి మైకు ప్రచారం అన్నీ చేసి బాగా ఈ మొత్తానికి కారణం ఆయనే అని కాబట్టి మీరంతా డిసిప్లిన్గా సాయంత్రం దాకా రాస్తారు. ఈ మండలానికి కార్యదర్శి కూడా ఆయనే, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూడా ఆయనే. అందుకని మనం ఈ రోజంతా రాయటం, రేపు సచివాలయంలో ఈ అర్జీలన్నీ ఇవ్వటం, ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత ఫైనల్లో జనవరిలో కలెక్టర్ ఆఫీసు, ఆ తర్వాత మనకి ఇల్లు అలాట్మెంట్ అవుతాయి. ఆ తర్వాత ఆ పద్ధతుల్లో చూసుకుంటానికి మీరంతా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.
ఎవ్వరు హడావుడి పడక్కర్లా, అందరికీ రాస్తారు అప్లికేషన్లు నిశ్శబ్దంగా ఉంటాయి.